నాన్న ఈ చోటున ఎన్నుకున్నారు? అదే అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో మనం వెతికే మూడో చోటిది. మూడోది చివరిది కదా? అస్థి పంజరం. మనం నిధిని వెతుకుతుంటే మనకి ఇవే దొరుకుతున్నాయి కదా. ఇది ఒక మంచి గుర్తు. అస్థి పంజరం దొరకడం పెద్ద విషయమేం కాదు. మనం ఇంకా చాలా లోతుగా తవ్వాలి. నిధిని వెతికే వాళ్ళని భయపెట్టడానికని ఇలాంటి పనులు చేస్తారని నాన్నగారు నాతో చెప్పారు. సరే రండి, పని చూద్దాం. ఓకే బాస్. ఇలా చూడండి, నాకు దొరికింది. నువ్వు పందెలో ఓడిపోయావు బేబీ. మనం దీన్ని ఇంకా లోతుగా తవ్వాలి. దీంతో తవ్వు. వద్దు, నాకు టెన్షన్గా ఉంది. నువ్వే చెయ్యి. ముగ్గురు కలిసి చేద్దాం. వద్దులే, ఇలా ఇవ్వు. ఆగు. ఏంటి నువ్వేం చేస్తున్నావు? దీని సైడ్లోనే గుచ్చాలి. పైన గుచ్చితే విరిగిపోతుంది. ఓకే. నాన్న ఈ చోటునే సెలెక్ట్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఆయన ఇక్కడే ఉన్నారు. ఏంటి దారుణం? మనకు దొరకదేమో. అది ఇక్కడే ఉంటుంది. మనమే వెతకాలి. చూడు, మనకు దొరకదనుకుంటా. ఎవరో తీసుకువెళ్ళిపోయారు. దానికి ఛాన్సే లేదు. మనమే ఇక్కడికి ముందు వచ్చాం. చూడు, ఇది 70 సంవత్సరాలుగా జరుగుతుంది. ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు. చెప్పేది అర్థం చేసుకో. నా మాట విను. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు తెలియడం లేదు. ఇంకో బీర్ కావాలా? ఇప్పుడు నేను చీపును కాదు కదా. ఇప్పుడెవరున్నారు? అది నాకు తెలియదు. సరే వదిలే. రేపు ఎంతమందిని తీసుకురాగలవు? 5గురిని. వాళ్ళు సరిగ్గా పనిచేస్తారా? నా గురించి తెలుసు కదా. నీ గురించి తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఇది చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకే. రేపు మధ్యాహ్నం తవ్వే స్థలానికి నువ్వు వాళ్ళని తీసుకొస్తున్నా. లేటుగా మాత్రం రాకూడదు. మీరు ఇప్పిస్తానన్నావుగా. నువ్వు తాగు, రేపు డబ్బిస్తా. నువ్వు ఇక్కడ నన్ను వెతుకునేగా వచ్చావు. నేను చెప్పేది కరెక్టే కదా? వెల్కమ్ భలే ఉంటుందని ఊహించుకున్నాను. ఒంటరితనం ఇష్టం అనుకుంటా. అలా ఏం కాదు. మా అమ్మ నాన్నలతో ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను. కానీ ఈసారి నీతో పాటు మీ అమ్మ నాన్న రాలేదనేది తెలుసుకో. నిధి వెతుకుంటూ వచ్చాం. గొయ్య తవ్వాల్సి ఉంటుంది. సరేనా? అర్థమైంది. నా వల్ల నీ పేరేం చెడిపోదు. ఆ తాడేం రేటమ్మా? ఇది 1000 రూపాయలు. ఏంటి 1000 రూపాయల? లాస్ట్ టైం చాలా తక్కువగా నాకు ఇచ్చావే. అన్ని ధరలు పెరిగాయి, అలాగే దీని ధర కూడా 1000 పెరిగింది. రూపాయలైతే వద్దు. సరే సరే, 750 ఇవ్వండి. 750? అది కూడా ఎక్కువేనమ్మా. సరే, మీకోసం 350కి ఇస్తాను, తీసుకోండి. 350? అవును. ఓకే. హే, చాలా సంతోషం. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఇంత ముందులానే ఉన్నావు. హాయ్ గర్ల్స్. వచ్చే ముందు షాపింగ్ వెళ్ళినట్టుగా ఉన్నావు. హే, తాడు చాలా బాగుంది.
నేను కొందాం అనుకున్నాను, 200 అన్నారు, అందుకే నేను కొనలేదు తెలుసా. అవును, నిన్న నేను దీన్ని కొన్నాను. హే సారీ, నిన్ను మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. నాకు కూడా. సరే రండి, మనం బయలుదేరదామా? పద, మనకి చాలా పనులున్నాయి. ఆడదాం, ఏం కావాలో అడుగు. రా, ఇంకొక ఆట ఆడుదాం. ఆడదాం. బాధపడకు, నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నువ్వు వాడు. అందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రా ఆడదాం, రా. ఓడిపోయాను, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. పర్వాలేదు, ఇంకోసారి ఆడు. ఊరికినే అన్నంలే. ఇదిగో పట్టుకో, రా వెళ్దాం, జాలీగా ఉందాం. నువ్వు వాడితో ఇదే లొకేషన్ అని చెప్పుండకూడదు. వాడి ఏడుపు మొహం చూడాలని నేను బాగా ఆశపడ్డాను. నాకు తెలుసు నువ్వు దానికే ఆశించావని, కానీ బాధపడకు. ఇంకొంతసేపులో వాడు ఏడుస్తాడు, అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాం. కానీ మంచి వాళ్ళని తీసుకొస్తే మనం దాన్ని చూడలేం. క్షమించండి బ్రో, ఎక్కడ తవ్వాలో చెప్పండి, అక్కడ తవ్వుతాను. నాకు తెలీదు బాబు, ముందు ఏ ప్రదేశమో చెప్పండి, దాని గురించి పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను. కానీ నిజంగా ఆ ప్రదేశం ఎక్కడుందో మాకు తెలీదు. లోకల్ అతను ఆ ప్రదేశానికి తీసుకెళ్తానని మాతో చెప్పారు. ఇప్పుడేం చేద్దాం? బాగుంది, చాలా బాగుంది. అంటే రేపే మనం పని మొదలు పెట్టబోతున్నామని అర్థం. ఈ రోజంతా జాలీగా ఉండొచ్చు. అది సరే, నీ దగ్గర ఎందుకు ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది? లేదు, అబద్ధం కాదు. దాచడానికి ప్రయత్నించినా నిజం బయటపడుతుందని తెలుసుకోలేకపోయింది. నువ్వేంటి ఏదో ముసలోళ్ళ మాట్లాడుతున్నావు? నువ్వు త్వరగా అర్థం చేసుకుంటావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. జాలీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆఫీస్ లీవ్ ఈరోజు. ఆనీ దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. నువ్వు ఇక్కడ ఏం చూస్తున్నావో తెలిసే చూస్తున్నావా? నేనేం చేస్తున్నానో తెలిసే చేస్తున్నా. నువ్వు ఇలాగా యానీ డబ్బుల్ని వేస్ట్ చేస్తావని నేను అనుకోలేదు. ఇది మనం చెయ్యబోయే పనికిచ్చిన డబ్బు. ఇలా నువ్వు ఖర్చు పెట్టడం వాళ్ళకి తెలిసిందంటే, అది కాకుండా ఇది ట్రస్ట్ డబ్బు. నీకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా పనులున్నాయి.
ఇద్దరిని డిన్నర్కి తీసుకువెళ్లాల్సింది. మీ ఇద్దరిని బయటికి తీసుకువెళ్ళి 1 సంవత్సరం అయింది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీ పరిస్థితి అర్థమైంది. అదే నిజమే అనుకో. లేదు, నీ బాధ తెలిసింది. అది మాత్రమే కాదు, నీతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితోటి ఉన్నారు. ఎప్పుడు నువ్వు నన్ను చిన్న చూపే చూస్తావు కదా. మనం ఒకరికొకరు సహాయపడి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. నేను ఇంకా నా జీవితాన్ని మొదలు పెట్టలేదు. ఆగు, నీకిప్పుడు చేసే పని నచ్చగా నువ్వు వేరే పని వెతుకుంటున్నావు, అవునా? ఈ విషయం నీ చెల్లికి తెలుసా? నాకు పనికి వెళ్ళాలనేది ఇష్టం. నా కుటుంబంతో ఉండాలి, పెద్ద స్టార్ హోటల్స్లో తినాలి, ఎప్పుడు అందంగా ఉండాలి, అందరూ నా గురించి మాట్లాడాలని కోరుకుంటాను. హే తెల్ల దొరలారా, మీతోటే మాట్లాడుతున్నాను, అర్థం నువ్వేం కాలేదా? మాట్లాడుకో, వాళ్ళు మత్తులో ఉన్నారు. జిల్లా చూడండి. ఇంకోసారి నా మీద చెయ్యరా చూద్దాం. ఏయ్, ఆగండి, ఎవరూ టెన్షన్ పడద్దు. నా ఫ్రెండ్ ఏమీ అర్థం లేకుండా మీ ఫ్రెండ్ని కొట్టలేదు. వాడే ముందు కుక్కలా బిహేవ్ చేశాడు. ఇలా చూడు, నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ముగ్గురు మన ఇద్దరం. ఏమంటావు, సరేనా? నలుగురు అనుకుంటున్నాను. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పోలీసులు ఫోన్ చేయి. పోలీసా? పోలీస్ అసలు అక్కర్లేదు. సూపర్. చూడండి, మేము ఎవ్వరూ నీ మీద చేయి చేసుకో. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. రేయ్, బండి ఆపరా, దిగాలి. నీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు. నీకు? లేదు. మీరు అడిగిన వాళ్ళు వచ్చారు. బాగున్నారా? బాగున్నారా? బానే రండి ఉన్నారు. వెళదాం. సరే రండి వెళ్దాం. ఈసారి నేను డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నా. నీకోసం నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. పని పూర్తి చేసే, అర్థమైంది కదా? ఎవరు కదలొద్దు. అందరూ చేతులు పైకెత్తండి. అందరూ డబ్బులు తీసి మీ టేబుల్ పైన పెట్టండి, త్వరగా. ఎవరైనా కదిలారంటే మిమ్మల్ని నరికి పారేస్తాను. డబ్బు ఇది ఎందుకు పనికిరాదు. నాకు కాదు, మీకు. అందరూ ఏ చోట్లో ఉన్నారో అక్కడే ఉండాలి. ఏంటి ఇరిటేట్ చేస్తున్నావు? ఈ బండే దొరికింది. ఇందులో వెళ్తే మనం దొరికిపోతాం. నేను నిన్ను ఇరిటేట్ చేయట్లేదు. ఈ బండే నాకు దొరికింది. రేపు మనం ఫిలిపైన్స్కి వెళ్ళిపోతున్నాం, రా. త్వరగా వెళ్ళు. ఇక్కడ ఉండు, నేను చూసుకుంటాను. రండి రండి రండి. ఆగండిరా, ఎందుకో చూపిస్తాను. దీన్ని కూడా పెట్టేస్తానులే. ఏయ్, ఆగాగాగు, ఇంకొకటి ఉంది. ఏ ఎక్కడికి రా పారిపోతున్నారు? ఓ ఏంట్రా మీరు? వాళ్ళు భయపడ్డారు కదా? లేదు, నేను నిజాయితీగా ఫైట్ చేద్దామని అలా చేశాను. నువ్వు చేసిన దాన్ని చూసి వాళ్ళు భయపడి పారిపోయారు. నిజంగానా? నేను వాళ్ళతో వచ్చుంటే వాళ్ళలాగానే భయపడేదాన్ని. ఓ డార్లింగ్. మీ ఫ్రెండ్
ఆ దీవులకి వెళ్ళొచ్చింది నిజమేనా? దాని గురించి చెప్తారా? ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో నీకు భాగం కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. నేను చెప్పింది చెయ్యి, అప్పుడే నీకు ఏదో ఒకటి ఇస్తాను. నేను చేయలేనన్నావో నేనే నిన్ను చంపేస్తాను, అర్థమైందా? చంపు. ఈ ప్రపంచంలో నాకు నచ్చని విషయం నమ్మక ద్రోహం. అలాంటి వాణ్ణి నేను ప్రాణాలతో వదలను. నన్ను మోసం చేస్తే వాడి గతి ఇదే. అక్కడ బంగారానికి సంబంధించిన విషయాలు మీకేమైనా చెప్పారా? ఎక్కడ దాక్కున్నావు? వాళ్ళు కావాలంటే మ్యాప్ లో గీసి ఉండొచ్చు. కానీ వాళ్ళకి అందులో ఏ లాభమో వాళ్ళు తెలియదు నిన్ను కదా. చూసి దడుచుకుంటున్నారనుకుంటా. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఈ మనిషిని ఇక్కడే చూడాల్సి వస్తుంది. దానికోసం ప్రతి సంవత్సరం ఆఫీస్ మార్చుకుంటూ ఈ ఉంటారా? సంవత్సరం ఏంటి? ఎంత అడుగుతారో ఏమిటో. పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా. ఊప్స్, నన్ను క్షమించండి. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని నేను చూసి ఒక సంవత్సరం అయి ఉంటుందనుకుంటా. నా పాత స్నేహితుల్ని కలుసుకోవడంలో చాలా సంతోషం. మీకు ఒక హలో చెప్పుకుంటున్నాను సెనేటర్. అందంగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఈ సంవత్సరం మా దగ్గర నుండి ఎంత ఆశిస్తున్నారు? స్ట్రైట్ గా మాట్లాడే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. మీరు అసలు విషయానికి రండి సెనేటర్. ఇది నీ స్థలం. ఇక్కడ మేము పని చేసుకోవడానికి నీకెంత ఇవ్వాలో చెప్పు. మైఖేల్, మైఖేల్. మేమిక్కడ పనిచేయటం ఇదే ఆఖరి సంవత్సరం. సంతోషం. ఎందుకలా? మీ పని పూర్తి కాబోతోందా? లేదు, ఖచ్చితంగా ఈ సంవత్సరం దాన్ని కనిపెడతాం. కావాలని చెప్పలేదు. హే గాయ్స్, మేము ఆ ప్రదేశాన్ని కనిపెట్టాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. మ్యాప్ లో లొకేషన్ ని పాయింట్అవుట్ చేసి చూపించారు. ఎంత దూరంలో ఉంది? చాలా దగ్గరే. నిధి కనుక అక్కడ ఉంటే నా ఇన్స్ట్రుమెంట్ తో ఖచ్చితంగా కనిపెట్టగలం. అయితే మీరు బోట్ దగ్గరికి వచ్చేయండి, నేను సిద్ధంగా ఉంటాను. పర్మిషన్ సంగతి ఏమైంది? క్యారీ అని మాట్లాడడానికి వెళ్ళారు. ఖచ్చితంగా పర్మిషన్తోనే వస్తారనుకుంటాను. సిద్ధమేనా? అన్ని తీసుకున్నారా? అన్ని తీసుకున్నాను. బ్యాగ్ ఉంది. గొయ్యి తవ్వడానికి నేను రెడీ. నీ బాగానే నువ్వు ఏం చేస్తావు ఆస్టన్? ఓ, ఆస్టన్ మార్టిన్ బేబే. ఏం పేరిది? నీ పేరేంటి? ఏయ్, విసికించకు. నేను ఫ్రాన్స్ లో ఒక చిన్న బంగ్లో కొందాం అనుకుంటున్నాను. నిజంగానా? వీడంతా ఈ ఊరికి అస్సలు సెట్టుగాడు. నీకు కుళ్ళు. నాకదంతా లేదు. దాన్ని చూస్తే నమ్మబుద్ధి కావటం లేదు. అది ముసలావిడ చెప్పింది. నేను కంప్యూటర్లో చూసిన ప్రదేశము ఒకటేననుకుంటా.
70 సంవత్సరాల తర్వాత మ్యాప్లో ఉన్నట్టుగానే ఆ ప్రదేశం అలాగే ఉంటుందా? కొత్త వృక్షాలు, కొత్త వేర్లు, కొత్త ప్రదేశం కనిపెట్టడం కాస్త కష్టమే. ఎంత కష్టమైనా పర్వాలేదు, తప్పకుండా మనం సాధించాలి. సంతోషంగా ఉంది. ఈ ప్రదేశం నాకు బాగా నచ్చింది. నాకు కూడా. రా వెళ్దాం. నీ బ్యాగ్ ఇవ్వు, నేను తీసుకొస్తాను. వద్దు, పర్లేదు, అదేమంత వెయిట్గా లేదు. మన బ్యాగ్ గురించి అడిగడం చూసావా? బోటు చాలా బాగుంది పీటర్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నన్ను కాస్త పని చేసుకొని ఇస్తారా? మీ పడవ వెళ్లే వేగం కంటే నేనే వేగంగా నడుస్తాను. మీకు ఆ విషయం తెలుసా? ఫిలిప్పైన్స్ ప్రజలు జాపనీస్ ని ఫాలో చేస్తూ ఉంటారంటగా. ఇలా చూడు, ఈ విషయం నీకు అక్కర్లేదు. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకు. ఏమైంది? నువ్వెందుకు వచ్చావు? బ్రాడ్ పిలిచాడు, వచ్చాను. నీ చెక్ పైన ఎవరు సైన్ చేస్తారో తెలుసుగా. నీ మంచి కోరి చెప్తున్నాను, ఈ చోట్లో ఎక్కువ మాట్లాడకుండా పని చేయి, అర్థమైందా? నిధి గురించి నీకు అసలు ఏం తెలీదు. చూడండి, అది జాపనీస్ చాలా చోటుల్లో బంగారాన్ని దొంగలించుకున్నారు, దాన్ని పాతేశారు. నేను దానికోసమే వచ్చాను. నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ బంగారం. బ్లా బ్లా బ్లా. నీలాగా చాలా మంది పుస్తకాలు చదివి ఇక్కడికి వచ్చి వెతికి అలిసిపోయారు. ఎవ్వరికి ఏమీ దొరకలేదు. ఇలా ఇంతకు ముందు కూడా చేశాం కదా. ఇది ఎందుకంటే మనకి అదృష్టం కలగాలి, దేవుడు ఆశీస్సులు ఉండాలని చేస్తున్నాం. అయితే ఇది పోయిన సంవత్సరం కూడా చేశారా? లేదు, అదే తప్పు ఈ సంవత్సరం కూడా చేయకూడదంటున్నాను. నాకు బాగా ఆకలిస్తుంది. నువ్విక్కడేం చేస్తున్నావు? లేదు, నాకేదో శబ్దం వినిపిస్తే వచ్చాను. ఎవరు నిన్ను ఇక్కడికి పంపింది? నన్నెవరూ పంపించలేదే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నాకు ఆకలిస్తుంది, అందుకే వచ్చాను. నన్ను క్షమించు, నేను కాస్త మూడౌట్లో ఉన్నాను. సరేరా, నేను భోజనం పెడతాను. హే,
అదేదో శబ్దం మీకు మనం ఈ వినిపించిందా? ప్రదేశం నుండి వెళ్ళటమే మంచిది అనుకుంటున్నాను. కానీ ఆ శబ్దం మాటలాపి పని చేద్దాం. కిందకు దిగి వస్తారా? వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసు. తను ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే వెళ్తున్నట్టుంది. టేరాని నా పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే పంపించాను. తను మోసం చేస్తుందని నేను అనుకోలేదు. నేను నీకెందుకు డబ్బులు ఇచ్చాను? తను నా దారికి అడ్డం రాకూడదు, అందుకనే. ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న విషయాలు చెప్పు. కప్ప, సాలెపురుగు, వాళ్ళని సరిగ్గా ఫాలో చెయ్యి. ఇదేంటి అలసిపోకుండా తవ్వేస్తుంది? అదంటే తనకి చాలా ఇష్టం. తన సదే బంగారమా? బంగారు గురించి తను బాధపడదు, కానీ ఒక మగాడి దగ్గర ఓడిపోదు. చెక్. ఎంతకాలం అంత తోకోమని చెప్పు. కమాన్ గాయ్స్, వచ్చి మీ పనులని మొదలు పెట్టండి. ప్రియా, నువ్వు వాళ్ళని భయపడుతున్నావు. నాలాంటి దాన్ని ఇంతకు ముందు చూసుండరు. నీలాంటి ఒకరిని ఎవరు చూసుండ్రు? నేను నంబర్ 2, నంబర్ 1 ఎక్కడా? నేను నంబర్ 2 మాట్లాడుతున్నాను. నంబర్ 1 ఎక్కడా? ఇంకా నయం, నేను షూట్ చేయలేదు. నా డార్లింగ్, నన్ను కాల్చావు కదా. ఓ, నాకు ఇదంటే చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా. నా జీవితమే నీకే అంకితం. ఇది ఒక విషయమా? నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? ఎందుకు? ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని తెలుసుకుందామని వెళ్ళాను. వాళ్ళందరూ ఎక్కడున్నారో నేను కనిపెట్టేశాను. వాళ్ళు పని మొదలు పెట్టేశారు. మరి నువ్వు? వాళ్ళు ఎటువంటి పని మొదలు పెట్టలేదు. వాళ్ళు ఈ అడవిలో దారపోయారు. అదిగో అక్కడ వాసన వస్తోందా? నాకు ఈ ఎండలో ఏ వాసన తెలియడం లేదు. చెవట వాసన ఒక్కటే వస్తుంది.
మనం కరెక్ట్ లొకేషన్కి వచ్చేసాం. అయితే పని మొదలు పెడతాం. ఒక 4 అడుగులు తవ్వితే చాలా? దాదాపుగా ఒక 400 అడుగులు మనం లోడితేనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలం. సరే రండి. మీరు మీ టీంకి సహాయం చేయరా? బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాత్రమే నా టీము. ఓ అవును, అది నేనే మర్చిపోయాను. నువ్వేం టీమో మర్చిపోకుండా ఉంటే చాలు. నంబర్ 1 ఇక్కడ, నంబర్ 2 ఎక్కడ ఉన్నావు? నంబర్ 1 ఇక్కడే ఉన్నాను. టీం నంబర్ 2 ఏదో కనిపెట్టారనుకుంటా. అర్థమైందా? బాగా అర్థమవుతుంది. ఎముకలు! హే, ఇక్కడ ఎముకలున్నాయి. మనిషిదై ఉంటుంది. ఏమైనా బట్టలు ఉన్నాయా? లేదు, ఇక్కడ ఎక్కువగా అవే ఉన్నాయి. ఇది ఒక మంచి శకునం. నువ్వాపకు. చూడు రియలీ, ఇది ఒక శ్మశానం అనుకుంటా. అస్థి పంజరాలే ఉన్నాయి. నాన్నకది దొరకలేదు. మనమన్నా దాన్ని కనిపెట్టాలి. హ, 100 కొద్దే ఉంటాయి. అవును, తవ్విన వరకు అవేగా ఉన్నాయి. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకండి. దీవుల్లో ఇలాంటి ఎముకలు దొరకడం సహజమే. అసలు నువ్వు దీన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చావు? నా దగ్గర ఎప్పుడూ ఎక్స్ట్రాగా ఒకటి ఉంటుంది. సరే, మన దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళని మనం పడగొట్టగలమా? నువ్వు ఎందుకని దిగులు పడుతున్నావు? వాళ్ళు మన దగ్గర నుంచి తప్పించుకున్న పడవలోనే వెళ్ళాలి. పడవ భారం తట్టుకోలేక మునిగిపోవచ్చు. అయితే నీ దగ్గర ఏదో ప్లాన్ ఉంది. పథకం వేసిన తర్వాతే పని మొదలు పెడతాను. నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకుంటాను. ఒంటరిగా పరిగెత్తుకుంటూ నాకు ఈ ప్రదేశం గురించి బాగా తెలుసు. నేను చెప్పేది విను. వాళ్ళు ఎముకల్ని కనిపెట్టారు. అయితే వాళ్ళు త్వరగా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. అదేం కాదు, నైట్ అంతా తవ్వుతారంట. సూపర్. నా దగ్గర కూడా ఉన్నారు పనికి మాలినోళ్ళు. నువ్వు చెప్పిన పని చేశాను. నా డబ్బు నాకు ఇవ్వు. ఖచ్చితంగా నేను చెప్పినట్టే ఇస్తాను. నువ్వు నాకు చెప్పింది 600, కానీ 300 ఉన్నాయి. ఇక్కడ చూడు, 300 చాలవా నీకు? ఒక నెలకు సరిపడే చాక్లెట్ దిద్దు కొనుక్కోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంటికెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. నీకు నా నంబర్ ఎలా దొరికింది? నాకు కూడా షార్ట్ కట్స్ తెలుసు. నీకేం కావాలి? నాకు నువ్వు సహాయం చేయాలి. దాన్ని అడుగుదామనే వచ్చాను. చాలా బాగుంది. నేను నీకు హెల్ప్ చేస్తానని నువ్వు ఎలా నమ్మావు? అది ఏంటంటే, నేను ఇంకా నీ మనసులో ఉన్నానని నేను నమ్ముతున్నాను. నేను చెప్పింది నిజమే కదా? చూడు, నీకు డబ్బు ఏదైనా కావాలంటే అడిగేసే, కానీ డబ్బులు లేవు. నేను నీ దగ్గర డబ్బు కోసం వచ్చానా? చూడు, నేను ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. నాకు జీతం వస్తున్నారు. నేను బాగున్నాను.
కానీ నన్ను వెతకు, నేను డబ్బుల్ని వెతుకుంటూ వెళ్తున్నాను. నేను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ మాటే అంటున్నారు, ఎందుకో తెలియట్లేదు. బయలుదేరుతున్నా. ఆగు ఆగు. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరి మీ ఇంటికి వెళ్ళు. మనం దాన్ని కనిపెట్టేశాం. దానికి ఛాన్సే లేదు. మనం అస్థి పంజరాలని కనిపెట్టాం, కొన్ని యూనిఫామ్స్, తర్వాత జాపనీస్ వస్తువుల్ని కనిపెట్టాం కదా. ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం, అందుకనే. ఇక్కడ నిధి ఎక్కడుందో నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఇంటికి వెళ్ళమన్నాను. అనవసరంగా ఇక్కడ ఉండి ఇబ్బంది పడకు. నీ మాటలు నమ్మేశారా? నీ పథకం పనిచేయదనుకుంటాను. అయితే మీ ఇద్దరు ఒకటే అవ్వలేదన్నమాట. క్యారీ అని చెప్పిందంతా నిజమే. ఆ అమ్మాయి నమ్మిందనే అనుకుంటున్నాను. తనేంటి నమ్మడం ఏంటి? తనకున్న ధైర్యం ఇంకెవరికి ఉండదు. అంటే మనం దగ్గరికి చేరుకున్నాం కదా. దేని దగ్గర చేరుకున్నాం? ఇలాగే నువ్వు మాట్లాడితే మా వాళ్ళు నీ పళ్ళు విరిచి నీ చేతులు పెడతారు. ఓ, నాకు చాలా భయంగా ఉంది. నా గర్ల్ ఫ్రెండ్స్ చాలాసార్లు నాతో చెప్పారు నాకు సమంగా ఎవడూ లేడని. వాడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వు చెప్పేది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. రియలీ? నాన్న సంవత్సరాలుగా దాన్ని తవ్వారు, కానీ అక్కడ అసలు ఏది దొరకలేదు. మనం కరెక్ట్గానే చేస్తున్నాం. మనం ఇంతకు ముందు తవ్విన స్థలాలని తవ్వలేదు, కారణం మనకి దొరికిన ఆధారాలు. కానీ వాళ్ళు ఇప్పుడే మొదటి సంవత్సరంగా తవ్వడం మొదలు పెట్టారు. మొదటి సంవత్సరం. వాడు అబద్ధం చెప్తున్నాడు. కానీ ఎందుకు వాడు నాతో అబద్ధం చెప్పాలి? ఎందుకంటే వాడికి నువ్వంటే ఇష్టం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ఒక చిన్న గూఢచారి పనుంది. మైకల్, నువ్వురా. నీకు విషయం ఏదైనా తెలిసిందా? ఎటువంటి వివరాలు దొరకలేదు. తెలియగానే చెప్తాను. దీనికెందుకు ఇన్ని రోజులు తీసుకున్నావు? మేమేమైనా ఇక్కడ ఊరికే ఉన్నాం? నాకే ఎదురు చెప్తావా? సారీ, మీరు మాట్లాడింది నాకు వినపడడం లేదు. నా మాటల్లో నీకు వినపడలేదా? క్యారీ అని నీకు ఫోన్ చేసిందా? లేదు. ఎందుకని? దీని గురించి వివరాలు ఏమైనా తెలిసి అని అడగడానికే. ఇంత త్వరగా మనం కనిపెడతామన్న నమ్మకం దానికే ఉండదు. అవును, నేను చెప్పాను కొద్దిగా టైం పడుతుంది, కాస్త ఓపికగా ఉండాలని. చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నారు, వాళ్ళకే దొరకలేదు. మనకు దొరుకుతుందా ఏంటి? వెతకాలి. నాకు కాస్త త్వరగా కనిపెడితే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే త్వరగా ఫ్యామిలీ చూడొచ్చు. నిజమే కదా? నీకు ఫ్యామిలీ ఉందా? నాకు తెలియదే. అవును, నా కుటుంబం చాలా అందమైంది. మీ ఆవిడతో నేను మాట్లాడినా? లేదు, అవసరం లేదు. పీటర్, ఇంతకు ముందు మీతో కోపంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. మర్చిపోండి ప్లీజ్. మర్చిపోయాను, మన్నించేశాను. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు?
వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఏయ్, వెళ్ళకు. ఏయ్, తిరిగి వచ్చాయి. రా, వెళ్ళిపోదాం. మనం ఎక్కడున్నామో నాకు తెలియడం లేదు. దీని గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. సరేరా, ఉండు 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 ఉండు. అలాగే కిందకు. నీకు వినపడిందా? లేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మాత్రం నా చేతికి చిక్కితే అలాగే నరుకుతూ పడతాను. కదలకు. అదిగో అటువైపే ఉన్నారనుకుంటా. వాళ్ళని త్వరగా కనిపెట్టాలి. వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు. ముందు ఇక్కడ వెళ్ళిపోదాం. నాకు ఈ స్థలం నచ్చలేదు. మా నాన్న ఏమనేవారో నీకు తెలుసా? తెలీదు మేడం. నువ్వు దేన్నైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ విషయాన్ని నువ్వే చెయ్యాలి అని అనేవారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఆ మేడం. లీమోకి ఫోన్ చేయి, నేనే అడవికి వెళ్తాను. వాడైనా చూసావా? 90% నమ్మకంతో చెప్తున్నాను, వాళ్ళ దగ్గర బంగారం లేదు. వాళ్ళ దగ్గర కత్తి, గన్ను ఉంది. అలాగే ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయా? ఖచ్చితంగా వాళ్ళే. ఎప్పుడు వాడుతూనే ఉంటుందా? చాలా ఆపు మైకల్. దాని గురించి నాకెందుకు? వాడు 10 మందినైనా ఉంచుకొని, కానీ నేను దాని గురించి ఆలోచించకు. వాడి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? మంచిది. మనకి కావాల్సిన పర్మిషన్ దొరికిందా అని అడగండి. నీకు తెలుసు కదా, కాల్ చెయ్యి. శానిటర్, రియలీ క్రాస్. ఇలాంటి వాటికి నేను భయపడను. తెలియదా నీకు? కాల్చుకో. అందరికీ గుడ్ మార్నింగ్. నీ దగ్గర మిషన్ గన్ లేకపోతే ఈ పాటికి చచ్చుండేవాడి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? తెలీదు. అది పూర్తిగా ఇక్కడే ఉంది. దాంతోపాటు నువ్వెవరో కూడా నాకు తెలుసు. మీరందరూ అమెరికాకి చెందినవారు. ఇక్కడన్నీ ఫ్రీ అని మీరు అనుకుంటున్నారు కదా? నో, మీరు నాకు డబ్బిచ్చారు. ఇలా చూడండి, ఈ ఊర్లో పర్మిషన్ లేకుండా గొయ్య తవ్వడం, వస్తువులు తీయడం ఇదంతా ఇల్లీగల్. నువ్వు కామెడీ పీస్వా? నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని బంధించాను కదా. దీనికి కారణం ఏంటి? ఇదంతా డబ్బు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. పర్మిట్ కోసం ఎప్పుడైనా పే చేస్తానికి సిద్ధంగా మా ఉన్నాం. బాస్కి నేనే ఇక్కడ బాస్. ఇంకా జాగ్రత్తగా విని కామెడీ పీస్. 24 గంటల్లో ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి. అలా తీసుకురాలేదనుకో, నేను మీతో చాలా సీరియస్గా చెప్తున్నాను. మీరు గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైకి టికెట్ తీసి పంపించేస్తాను. మీ అందరినీ నేను ఫిలిప్పైన్స్ దేశానికి స్వాగతం పలుకుతున్నా. టవర్, శాంటోస్. దీన్ని మనం ఎదుర్కొని తీరాలి. వాళ్ళెందుకు తిరిగి వచ్చారు? అదే నీకు చెప్పానుగా, డబ్బు కోసమని. లేదు, మనం వాళ్ళకి ఇచ్చిన డబ్బు తక్కువే. డబ్బు కాదంటే మరి ఇంకేం కారణం అయి ఉంటుంది? మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా ఉండొచ్చు. అయితే వాడు నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు ఇక్కడే ఉంటావు అంటున్నావు. ఇంకెప్పుడు అలా మాట్లాడదు. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.
నీకొకటి తెలుసా, అది వాళ్ళకే లాసు. మనం తప్పకుండా కనిపెడదాం. మైక్ 2 మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పేది వినపడుతోంది. టీమ్ 3 వచ్చారు. టీమ్ 3 ఎవరది? అది నాకెలా తెలుస్తుంది? తనొక అమ్మాయి, అది డబ్బు గలది. నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? చాలా తెలివైన వాళ్ళు నా దగ్గరుంటే నిన్ను తీసుకొచ్చాను చూడు. నన్ను అనుకోవాలి, అంతా నా కర్మ. ఈ అడవిలో నా దగ్గర దోచుకోవడానికి వచ్చావా? నోరు మూసుకుని అన్ని ఇవ్వు. నేనెందుకు అన్ని నీకు ఇవ్వాలి? సరే ఇవ్వకు, నిన్ను చంపేసి నేనే తీసుకుంటాను. నీకు ఎంత ధైర్యమే? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఒక పెద్ద మహారాణిని తెలుసా? అనవసరంగా నా టైంని వేస్ట్ చేయకుండా నాకు చాలా పనులున్నాయి. నువ్వు రా, వెళ్దాం. ఇక్కడ నుండి నువ్వు అసలు తప్పించుకోలేవు. నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నేను ఏదో అనుకోని ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ నెక్లెస్ ఇవ్వు, తర్వాత ఇయర్ రింగ్ ఇవ్వు. కమాన్. ఇదిగో తీసుకొని చావు. ఇక్కడ ఏదో ఉంది. మనం ఆశపడేది ఉంటే బాగుంటుంది. రియల్కి ఫోన్ చేసి చెప్దామా? ఇది కూడా ఖాళీగానే ఉంటుంది. ఎందుకు అనవసరంగా దానికి ఫోన్ చేయాలి? గడ్డపారివ్వు. ఏంటది? రియల్కి ఫోన్ చేయడం మంచిది అనుకుంటాను. నిజంగానే ఇదేనా? మనం సాధించాం. నాకు తెలుసు మనం కనిపెడతామని. ఇందులో ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఇది మనం మోసుకొని పోలేనంతగా ఉంటుందనుకుంటాను. మనం ధనవంతులు అయిపోయా. అరవకు, ఈ విషయం అసలు బయటపడకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ప్లాన్ చేసినట్టుగానే ఇందులో ఉన్నవన్నీ తీసుకుని రాళ్లు పోసి మూసేద్దాం. ఇలా చూడండి, ఈ పనిని నేను త్వరగా పూర్తి చేస్తాను. సరేనా? కరెక్టే. మనిద్దరం వెళ్దాం. తర్వాత మైకేల్, నువ్వు దాన్ని తీసుకుని సౌత్ సైడ్కి వచ్చేసి. సరే. ఆ తర్వాత మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. అయ్యో బాబు, ఇది చాలా బరువుగా ఉంది. నాకు తెలుసు నువ్వు టైర్డ్గా ఉంటావని. కావాలంటే కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామా? నీకు చాలా దాహంగా ఉందా? అవును. అయితే ఇదిగో నీళ్లు తాగు. మర్యాదగా అన్నిటిని ఇచ్చేయండి. ఆగండి, నా మాట వినండి, తొందరపడకండి.
మీకు బ్యాగే కదా కావాలి? ఉండండి, తొందరపడకండి, ఇస్తాను. ఏమో తీసుకోండి, కింద పెట్టాను. తెరువు. ఇప్పుడు దొరికావురా. ఆపే, బ్యాగ్ నాకు ఇచ్చే. సూపర్ డార్లింగ్. తప్పుగారా ఇవే ఏంటే? నీకేమైంది? నన్ను పాము కాటేసింది. అది పావే ఉండదు. సరే ఆగు, కాస్త ఓర్చుకో, నా దగ్గర మందు ఉంది. ఊపిరి బాగా పీల్చుకో, నీకేం కాదు. ఏం కాదు, నా దగ్గర మందు ఉంది. కావడం లేదు. మందు కనిపించడం లేదు. తెలీదు, అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఈ మందు ఎలా పనిచేస్తుందో నీకు తెలుసుగా? తెలీదు. సరే, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. నేను త్వరగా వస్తాను. ఊపిరి బాగా పీల్చుకో, నేను త్వరగా వస్తాను. త్వరగా రా. ఇది తీసుకొని తప్పించుకొని పారిపోలే. అలాగా, అది నేను చూసుకుంటానులే. నీ బోడి గుండు నాకు నచ్చలేదు బే. నాకు తెలుసురా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని. చాలా సంతోషంగా ఉంది. మనం ధనవంతులు అయిపోతున్నాం. రా బేబీ, మన కోసం పడవ తయారుగా ఉంది, మనం బయలుదేరు. సంతోషంగా ఉండు, సరేనా? ఇలా మనం వదిలిపెట్టడం బాగలేదు. చంపవతల పారేస్తాను. రా, వెళ్తా ఉండాలి. వాళ్ళు ఇక్కడ చావని. ఇక్కడ రహదారి లేదా? ఏం చేస్తాను? అంత నత్తాల రాత. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే జరుగుతుంది. ఓ మై గాడ్. బంగారం దొరికింది. ర్యాండన్, పీటర్, నేనున్న చోటికి త్వరగా తీసుకునిరా. వెళ్ళు, నేను అక్కడే ఉంటాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో. చూడండి, నేను మళ్ళీ వెళ్ళి ఆ బామ్మని కలుద్దాం అనుకుంటున్నాను. ఈసారైనా తప్పకుండా చెప్తుంది అనుకుంటున్నాను. మీకెలా నీతో వస్తుంది అంటే నీ రక్షణకి. ష్యూర్. అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ దొరికింది. ఇంతకు ముందు ఎవరూ చూడలేదే. దాని సంచిలో పెట్టు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దా నీళ్ళ ఇవ్వు. పీటర్, ఏం చేస్తున్నావు? బంగారాన్ని కాపాడండి. మీ కుడి చేయన్నారు, ఇలా చేశాడు. ముందు బోట్ ఆపండి. అట్లాంటిది చాలు.
పడవ నుంచి ముందు కిందకు దిగండి. ఏం చేస్తున్నావు పీటర్? తర్వాత బోట్ ఎవరు నడుపుతారు? నోరు ముయ్యి, లేదంటే కాల్ చేస్తాను. ఇంకోసారి అలా చెప్పను. ఈ పనికి మళ్ళీ కథలు నాకు చెప్పకో. అందరు కిందకు దిగండి. చెప్పింది చెయ్యండి. ఎందుకు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టావు? నేనెక్కడ వాళ్ళని చంపాను? ఇక్కడి నుంచి మనం ఎంత దూరం వెళ్ళాలి? నాకు మాత్రం ఎలా తెలుసు? అయితే బాగా ఎరుకున్నావు అన్నమాట. అవును. ముందు ఎవరు నేల దగ్గరికి చేరుకుంటారని బెట్ పెట్టుకుందామా? ఓ ఖచ్చితంగా. ఇప్పుడు ఇదంతా నాకే సొంతం. ఏం చేస్తున్నావు పీటర్? నువ్వు చేసేది న్యాయం కాదు. నువ్వు ఇలా చేయకూడదు. కాసేపు ఊపిరి బిగబట్టు, అంతే, పూర్తయింది. ఈ పడవ ఏం బాగలేదు. రా, మనం దూకేద్దాం. ఎంత ధైర్యం నన్ను వదిలేసి వెళ్తున్నావు? నాకు ఈత రాదు. మరి ఈతగా తిరిగి వచ్చేసి తిరిగి రా అంటున్నా. సరే, నువ్వు ఆ పడవని ఏం డ్యామేజ్ చేసావు? అవన్నీ నాకు బాగా తెలుసులే. నువ్వు నిజంగానే కేడివే. నేను వచ్చేసాను. మందు తీసుకొచ్చాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు ప్లీజ్. ఇప్పుడు ఏ పని లేదు. నేను నా డబ్బు కోసమే వచ్చాను. వాడి దగ్గర బంగారం ఉంది. ఏమంటున్నావు నువ్వు? తొందరపడకండి, మనం పంచుకుందాం. మర్యాదగా బంగారాన్ని ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పేది విను. ఏయ్, నాకు తెలిసిందంతా మీతో చెప్పేశాను. కానీ అక్కడ ఏం దొరకలేదు. తారా, మళ్ళీ ఆ మ్యాప్ చూపించి కరెక్ట్ ప్లేస్ చెప్పమను. ప్లీజ్ మాకు మళ్ళీ చూపెడతారా? ఇదేనా ఖచ్చితంగా? మేము అక్కడికి వెళితే మాకు అది దొరుకుతుందా? చెప్పండి ప్లీజ్. అవును. అయితే ఎందుకు తప్పైన చోటికి పంపించారు? ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నాకు గుర్తున్న వరకు చెప్పాను. చూడండి, మీరు నిజం చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి బయలుదేరం. అర్థమైందా? ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మీరు మాతో అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు వాణ్ణే వనకండి.
ఇక్కడ కాస్త దుర్మార్గులు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. ఓకే బాయ్స్, జాగ్రత్తగా చూసుకోండి. మనం వెళ్ళిపోవాలి. ఓరి దేవుడా. డార్లింగ్, నువ్వు నాకు మళ్ళీ తప్పుడు మార్గం చూపించావు. నువ్వు దేనైతే అడిగావో నేను దానికే సమాధానం చెప్పాను. అలాగైతే నా మనుషులతో అన్ని చోట్ల గొయ్యలు తవ్వించి చూడాలని ఆశపడ్డావన్నమాట, అంతేగా? నువ్వు నా దగ్గర నుండి అసలు ఏం ఆశిస్తున్నావు? నేను నీతో చెప్పిన విషయమే నన్ను అడిగిన అందరికీ చెప్పాను. ఈ 70 సంవత్సరాల్లో ఏదీ మారలేదు. గుడ్ బాయ్. నన్ను వదిలేయండి. వాటిని వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరో వచ్చారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నాకు కావలసింది నేను దక్కించుకుంటానని. ప్లీజ్ వాణ్ణి వదిలేయండి, వాడికి అసలు ఏమీ తెలియదు. అయితే చెప్పు, అది ఎక్కడుంది? హే డార్లింగ్, నాకు మరో మార్గం లేదు. రా వెళ్దాం. అయ్యో, వాడికి ఏమీ తెలీదు, వాడిని చంపేశావే. అమెరికా అమ్మాయిలు, బాయ్స్, వాళ్ళని చంపేయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? బాయ్స్, వెళ్ళండి. వాళ్ళు ఒక్క నిమిషం ఆగు, చూస్తాను. రా, పరిగెత్తు. వాళ్ళిద్దరూ ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు. వెతికి పట్టుకోండి. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి నాకు తెలియడం లేదు. Oh my God, బ్రాడ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రాలేరు. ఇదెందుకు? నేను ఎవరిని హింసించానని నీకు తెలుసు కదా. ఇప్పుడు అవి మాట్లాడే సమయం కాదు. నిన్ను నువ్వు కాపాడుకో. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదా? నువ్వు నోరు మూసుకుంటేనే చాలు. నేను వాడి చేయి మీద కొడతాను. గన్ను పడిపోతుంది, నువ్వు తీసేసుకో. తారా, నువ్వు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటే నేను చెప్పింది చెయ్యి. సిద్ధంగా ఉండు. తారా, మనం పారిపోవాలి. ఓ, పారిపోతారా? అందుకు అవసరం లేదు. కమాన్, వచ్చి సరెండర్ అవ్వండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, మిమ్మల్ని ఏమీ చెయ్యను. మనం ఈ విషయాన్ని పెద్ద మనుషుల్లాగా కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరు కనిపెట్టారు? నేను అక్కడికి వస్తున్నాను.
బాయ్స్, ఇక్కడి నుంచి ఆ అమెరికా అమ్మాయిలు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. వాళ్ళని చంపేయండి. సారీ గర్ల్స్. నీకేం కాలేదుగా? మీరు చూడు, మనం తప్పించుకోవాలి. నీ పాకెట్లో ఏదైనా పదునైన ఆయుధం ఉందా? ఈ టైంలో నిన్ను అలా అడగడం తప్పే. ఉండు, నా జోబులో ఏమైనా ఉందో చూస్తాను. నన్ను నువ్వు క్షమించు. నా వల్లే వాళ్ళు తప్పించుకున్నారు. నేను ఒక సూపర్ హీరోని అనుకుంటాను. అందుకే మనం ఇలా వచ్చి వాళ్ళకు దొరికిపోయాం. నీళ్ళు కూడా తాగకుండా మనం 4 రోజులే బతకగలం. ఆ తర్వాత మనం ఖచ్చితంగా చనిపోతాం. ఆ తర్వాత కాకులకు గద్దలకు ఆహారం అయిపోతాం. ఇలా చూడు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోతే అందుకే నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటో చెప్పు. నేను ఇన్ని రోజులు చేసింది మీ నాన్న కోసం కాదు, నీ కోసం. ఇలా చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను దీని గురించి మీ నాన్నతో ఆల్రెడీ మాట్లాడేశాను. ఆయన ఏం చెప్పారంటే, రే నేనే ఇప్పుడే ఇలా చెప్పడం మొదలుపెట్టాను. నా దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ లాగేసుకున్నారు. మనం బయటికి వెళ్తే ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు, కానీ ఇది చాలా దగ్గరుంది. నాకు చాలా నచ్చిన ఆయుధం నా దగ్గర లేదు ఇప్పుడు. దాని బ్రేసుల నుంచి కొనుక్కొచ్చాను. వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. ముందు మనం చేతి సంఖ్యల్ని విప్పుకుందాం. అద్భుతం. ఎవరిలా చేసుంటారో? బంగారం? ఏం లేదు, నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. నా చెల్లెలు ఇంకా దీవి నుండి రాలేదు. పొరపాటు ఎక్కడ జరిగిందని నీకు తెలుసా? బేస్ క్యాంప్ అనుకుంటా. అదెక్కడ ఉంది? అదెందుకు నీతో చెప్పాలి? మీరు తవ్విన స్థలాన్ని నేను ఖచ్చితంగా కనిపెడతాను. ఎప్పుడని తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. నేను నిన్ను నమ్మలేను. మంచిదే, నేను నిన్ను నమ్మను. కానీ ఇప్పుడు నీకు నా సహాయం కావాలి. నీ సహాయం అసలు నాకు అక్కర్లేదు, సరేనా?
నీకేది చాలా ముఖ్యం అని చెప్పు. నీ సిస్టర్ సేఫ్టీనా లేక బంగారమా? యాస్టన్, నిన్ను కలవటంలో చాలా సంతోషం. ఎన్ని రోజులు ఏవైపోయావు? సెనేటర్ మనుషులు మమ్మల్ని వెతుకుతున్నారు. మేము ఏ విషయం చూడొద్దు అనుకున్నామో దాన్ని చూసాం. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా కనిపెడతామని తెలియడం లేదు. దీంతో నేనేం చేయను? ఇది మీ సేఫ్టీ కోసం పెట్టుకుని బయటికి వెళ్ళండి. నిన్ను బ్రాడ్ని వదిలి నేను వెళ్ళను. ఇలా చూడండి, మాకేం కాదు. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే మమ్మల్ని కూడా రానివ్వరు. రండి వెళ్దాం. దొరికిపోయామా? పర్వాలేదే, మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది. అది మిమ్మల్ని కలిసి చూడడంలో. శానిటర్, నువ్వేం చేస్తున్నావు? నేను ఖచ్చితంగా నీతో చెప్తాను. నువ్విక్కడ సురక్షితంగా ఉన్నావో లేదో చెక్ చేయడానికి వచ్చాను. మేమిక్కడ బానే ఉన్నాం. సర్లే, నీతో వచ్చిన మిగతా వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అలాగైతే నువ్వింకా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. కానీ ఒక్క విషయం, ఈ కామెడీ పీస్ను కూడా తీసుకొచ్చావే. నేను నీకు చేయగలిగిన సహాయం అంటే సెనేటర్, ఊరు చివరిన సెంట్రల్ జైలు ఒకటి కట్టిపెట్టున్నారు. అక్కడికి వెళ్ళావనుకో నువ్వు చాలా బిజీగా ఉంటావు. అలా అంటావా? ఇప్పుడు నేను నీకో విషయాన్ని గుర్తు చేస్తాను. నువ్వు నా దగ్గర ఒక పర్మిట్ తీసుకున్నావు. అక్కర్లేదు, మేము వెళ్తున్నాం. ఆ పర్మిట్ అక్కర్లేదు, ఎందుకంటే ఈ దీవిలో బంగారమే లేదు. పర్వాలేదే, అందరూ ఏకమయ్యారు. ప్రియా అక్కడ. ఐఎమ్ సారీ. బాగుంది, ఇద్దరే ఇరుక్కున్నారు. మీరైనా తవ్వడం మొదలు పెడతారా? కుదరదు, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాం. దానికి నీకు సమయం ఉంది, అప్పుడే చేయగలం. వద్దు, మేము వెళ్తున్నాం. రండి వెళ్దాం. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ఇది నా ఫిలిప్పైన్స్ దీవి. సరే బాయ్స్, రండి వెళ్దాం. బండి తెచ్చుకునే ముందు పెట్రోల్ ఉందా లేదా చూసుకోవా? చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇలా చూడు బేబీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేదానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. కానీ నీకు నేను ఒక స్పెషల్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి సహాయం చేసావుగా. అయిపోయిందిరా.